వాటర్ మెలన్ కట్ చేయడానికి నైఫ్ కాకుండా ఈ వాటర్ మెలన్ కటర్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా ఫోక్ స్పూన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ కటరు. ఈ వాటర్ మెలన్ కటర్తో వాటర్ మెలన్ కట్ చేసామనుకోండి, ఈక్వల్ సైజెస్ స్క్వేర్ పీసెస్ అయితే వచ్చేస్తాయి. ఇవి ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా వాటర్ మెలన్ తిననప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసేసి వాటర్ మెలన్ మిల్క్ రెండు ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళకి ఇస్తే మంచిగా అయితే తింటారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెజిటేబుల్ కట్ చేయడానికి అయితే మనం నైఫ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. వెజిటేబుల్ పైన ఉన్న వేస్టేజ్ తీయడానికి కూడా నైఫ్సే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వెజిటేబుల్ పిల్లర్ అనేది ఇప్పుడు ఆన్లైన్ అవైలబుల్లో అయితే ఉంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెజిటేబుల్ పైన వేస్టేజ్ అనేది సింపుల్గా తీసేయచ్చు. అంతేకాకుండా కింద పడిపోకుండా వెజిటేబుల్ వేస్టేజ్ అనేది మొత్తం ఆ బాక్స్లోనే ఉండిపోతుంది. మనం ఆ బాక్స్లో ఫిల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయచ్చు. ఇంకా మళ్ళీ మళ్ళీ పని చేయాల్సిన అవసరం అయితే ఉండదు. దీంట్లోనే ఇంకొక వెజిటేబుల్ పిల్లర్ అయితే చూడండి, ఇది బాక్స్ మోడల్లో అయితే ఉంది కదా. సో ఇది కూడా సేమ్ అలాగే ప్రాసెస్ ఉంటుంది. మనం వెజిటేబుల్స్ పైన ఉన్న వేస్టేజ్ తీసినప్పుడు అస్సలు కింద పడకుండా బాక్స్లోనే ఉండిపోతుంది. అలా ఉండడం వల్ల కిచెన్ దగ్గర వేస్టేజ్ అనేది కనిపించదు, ఇంకా నీట్గా ఉంటుంది. మనం వెజిటేబుల్స్ కట్ చేసిన వేస్టేజ్ ఉన్నదనుకోండి, దానిపైన చిన్న చిన్న పురుగులు అనేటివి వచ్చేసి ఉండి మళ్ళీ ఫుడ్ పాయిజన్ కూడా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వెజిటేబుల్ పిల్లర్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేయాలి అనుకుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. నైఫ్తో కట్ చేయాలంటే చాలా చిరాకు కూడా, ఇంకా హ్యాండ్స్ కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఆనియన్ కటర్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. జస్ట్ ఇట్లా హ్యాండ్ పెట్టేసేసి మనం ఆనియన్ పెట్టేసి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా హ్యాండిల్ అయితే ఉంటుంది. దాన్ని ఇట్లా రొటేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, రొటేట్ చేస్తున్న కొద్దీ ఆనియన్ అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే ఈజీగా సన్న సన్న పీసెస్ అయితే కట్ అవుతుంది. మీకు ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడైతే లోటస్ ఫ్లవర్ షేప్లో ఉన్న ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా. కింద లీవ్స్ కూడా ఉన్నాయి. నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ అనిపించింది. కిచెన్ వాల్కి కనుక మనం ఇది పెట్టుకున్నాం అనుకోండి, నైఫ్స్ ఉన్నాయి అనుకోండి, నైఫ్స్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఈ బాక్స్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నైఫ్స్, సీజర్స్, స్పూన్స్, కింద హ్యాంగ్ చేయడానికి బ్రషెస్, వెజిటేబుల్ పిల్లర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే లీవ్స్లో పడిపోతుంది, ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ మనం పెట్టేసుకొని రీయూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. పోపుల డబ్బాల విషయానికి వచ్చేస్తే మాత్రం మనం నార్మల్గా డిఫరెంట్ పోపుల డబ్బాలు అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి స్టీల్ అనేది కొంటూ ఉంటాము. స్టీల్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది, ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వదు. అండ్ ఇలాంటి ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టిక్ బ్రాండెడ్ లేదనుకోండి, దానివల్ల క్యాన్సర్ అనేది రావచ్చు. బట్ ఏది తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ ఉన్నది, మంచి బ్రాండ్ ఉన్నది తీసుకుంటే హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇందులో కూడా ఈ పోపు డబ్బాల్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఫ్లవర్ షేప్లో అయితే బయటకైతే వచ్చేసింది. ఎన్ని బాక్సెస్ ఓపెన్ అయ్యాయో చూడండి. డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్లు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ మల్టీ బాక్స్ అనేది అయితే 100% అయితే యూస్ఫుల్ అనిపించింది. మళ్ళీ ఈ ఫ్లవర్ని ఇలా మనం లెఫ్ట్ సైడ్ అయితే తిప్పేసామనుకోండి, క్లోజ్ అయిపోతుంది. రైట్ సైడ్ ఓపెన్, లెఫ్ట్ సైడ్ క్లోజ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి. దీంట్లో ఇంకో కలర్ ఉంది చూడండి. ఈ కలర్ అయితే నాకు ఇట్లా ప్లేట్లలో చాక్లెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పోసుకొని పెట్టుకుంటే ఒక్కొక్కసారి చేయి సరి కింద పడితే ఇరిటేషన్ వచ్చి దాన్ని చెత్తబుట్టలు పడేస్తూ ఉంటాము. ఇలాంటి మల్టీ బాక్స్ తీసేసుకొని స్నాక్స్ ఏది ఉన్నా కానీ, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ ఏ ఉన్నా కానీ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇందులో పోసేస్తే మనకు కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు. పైన ఇట్లా అంటే మొబైల్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా వాల్ మౌంటైన్ కనుక పెట్టేసామనుకోండి, ఇప్పుడు ఏదైనా అంటే మనం పప్పులు చాలా డిఫరెంట్ రకాలల్లో యూజ్ చేస్తూ ఉంటాం కుకింగ్ కోసము. అయితే ఇది చూడండి, 6 బాక్సెస్ అయితే ఉన్నాయి ఒక బాక్స్లో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనేది మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, ఇంకా రొటేట్ కూడా అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకే దాంట్లో మనం 6 రకాల పప్పులు స్టోర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఇంకా కిచెన్లో ఎక్కువ సామాన్ కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఏదైతే మనం తీసుకుంటామో అక్కడ థ్రెడ్ ఒకటి ఉంటుంది ఎల్లో కలర్ బటన్కి, ఆ థ్రెడ్ని మనం ఇలా లాగామనుకోండి, మనకు కావాల్సినంత మనం తీసుకోవచ్చు. దీంట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఇలా బాటిల్స్లో పెట్టుకొని మనం కిచెన్లో అయితే అస్సలు అయితే పెట్టుకోము, వీడియో కోసం అయితే చూపించడం కోసం అలా పెట్టారనమాట. ఈ మల్టీ రొటేటింగ్ బాక్స్ కూడా చూసారా, ఎంత బాగుంది కదా. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మొత్తము ట్రాన్స్పరెంట్గా ఉండి 6 బాక్సెస్ అయితే ఉంటాయి ఒకే దాంట్లో. ఒక్కొక్క దాంట్లో 1.5 kg
పప్పులు అనేటివి అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది. పైన ఒక క్యాప్ ఉంది. క్యాప్ ఓపెన్ చేసి స్టార్ ఎనర్స్ కానీ గార్లిక్ కానీ రెడ్ చిల్లీస్ కానీ వేసామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. వాల్ మౌంటైన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో కూడా చాలా డిఫరెంట్ వాల్ మౌంటర్ అయితే ఉంది చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాల్ మౌంటర్లో కూడా మనకి 6 బాక్సెస్ అయితే ఉంటాయి. పైన క్యాప్ ఓపెన్ చేసేసి మనకి కావాల్సిన సైజెస్లో, అంటే ఇది 2 kgs నుంచి 5 kgs వరకు కూడా మనకు వెయిట్ని బట్టి ప్రైజ్ని బట్టి వెయిట్ బట్టి తీసుకోవచ్చు. అండ్ ఇంకా పైన సేమ్ టు ప్రాసెస్ ఉంటుంది. కింద అయితే బ్లూ బటన్ ఉంది కదా, బ్లూ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఏ పప్పులు కావాలి అంటే అది తీసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్ కూడా ఉంటుంది మెజర్ చేసి తీసుకోనికే. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ సీజర్స్ కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి వాల్ మౌంటైన్ బాక్స్ కనుక తీసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నార్మల్గా ఇలాంటి బాక్స్ అనుకోండి, వాటర్ ఉంటే అట్లా కింద ఉండిపోయి మరకలు ఏర్పడి మొత్తం టైల్స్ కూడా పాడైపోతూ ఉంటాయి. పాడవ్వకుండా ఉండాలి, నీట్గా ఉండాలి కిచెన్ అనుకుంటే ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకొని వాల్కి పెట్టుకోండి. వాల్కి ఎలాంటి మేకులు గ్రిల్స్ కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ బటన్ సిస్టంలో ఇట్లా మన క్యాప్ సిస్టంలో బటన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, వాటర్ అయితే ఇలా కింద బాక్స్లో పడిపోతాయి. ఆ వాటర్ని తీసేసుకొని మళ్ళీ మనం అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటాయి. కిచెన్కి సంబంధించిన ఈరోజు అయితే చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళకి ఇలాంటి స్మాల్ బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్మాల్ బాక్స్లో ఇది ఒక చిన్న ఫ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది చూడండి. ఈ స్మాల్ బాక్స్లో ఇంకా 3 హ్యాండిల్ ఉన్న బాక్సెస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం కిచెన్లో ఎక్కువ స్పైసెస్ యూజ్ చేసామనుకోండి, వాటిని కనుక ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎప్పుడైనా అయిపోతుంది అని అంటే అది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి కనిపిస్తుంది మన ఇంట్లో సరుకులు అయిపోతున్నాయి అని. ఇలాంటివి ఉండడం వల్ల మనీ కూడా సేవ్ అవుతుంది, ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కట్టర్స్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే ఇప్పటివరకు అయితే నేను మీకు చాలానే చూపించాను. ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే హ్యాండ్తో రొటేటింగ్ చేయొచ్చు. పైన హ్యాండిల్ ఉంటుంది. మనం వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ కీర కానీ ఇంకా బీట్రూట్ పొటాటో ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని పైన పెట్టేసి ఇట్లా హ్యాండ్తో మనం రౌండ్గా తిప్పేసామనుకోండి, మనకు కావాల్సిన సైజెస్లో రౌండ్గా ఇట్లా స్లైసెస్ అనేటివి అయితే వచ్చేస్తూ ఉంటాయి. అంటే నాకైతే ఇదైతే చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. ప్రతి ఒక్కటి కూడా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవడానికి. కిచెన్లో స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ముందైతే కిచెన్లో ఫుడ్ వేయడం మానేయండి. ఒకవేళ మీరు ఫుడ్ వేస్తున్నారు అనుకుంటే మాత్రం ఇలాంటి ఫిల్టర్ బాక్స్ తీసుకోండి. ఈ ఫిల్టర్ బాక్స్ తీసుకొని కిచెన్లో సింక్ ట్యాప్కి పెట్టేసిన తర్వాత ఫుడ్ ఉన్నది ఏదైనా ఉన్నా లిక్విడ్ ఉన్నా కానీ ఇందులో వేసేసామనుకోండి, లిక్విడ్ అంతా సింకులోకి వెళ్ళిపోయి ఫుడ్ అనేది ఇందులో మిగిలిపోతుంది. డైరెక్ట్ మనం డస్ట్బిన్లో వేస్తే ఇంకా సింక్లో నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా కిచెన్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. వాల్ మౌంటైన్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో నేను మీకు డిఫరెంట్ మోడల్ చూపించాను కదా, ఇది ఇంకొక మోడల్ అయితే చూడండి. ఒకే హ్యాండిల్ అయితే ఉంటుంది. ఒకే హ్యాండిల్కి 6 బాక్సెస్ అయితే వస్తాయి. 6 or 4 కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో 10 బాక్సెస్ ఉన్న మౌంటైన్ కూడా ఉంటుంది. ఇలా మనం ప్రతిదీ కూడా నీట్గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కిచెన్లో మనకు కావాల్సినవన్నీ మనం తీసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాత్రూంలో బకెట్ కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ కనుక పెట్టేసామనుకోండి, బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బట్టలు మనం స్నానం చేసేటప్పుడు బట్టలు బట్టల పైన వాటర్ పడి బట్టలు మొత్తం ముక్క వాసన వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ కనుక తీసుకొని మనం బట్టలు అందులో వేసిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో అయితే వేసేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది వాషింగ్ మిషన్కి కూడా పెట్టుకోవచ్చు బాస్కెట్. ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసేసామనుకోండి, మనకి యూస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, యూస్ లేనప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే యూస్ అయితే ఉంటుంది. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు డిజైన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేటివి కూడా నేను మీకు అయితే చూపిస్తాను. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం మీకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, మీకు ఒకవేళ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మీరు యూట్యూబ్లో నా వీడియో చూసేటప్పుడు ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకున్న వెంటనే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఫాలో అయిన తర్వాత అక్కడ మీకు ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో దాని గురించి నాకు టెక్స్ట్ చేశారనుకోండి, నేను మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు షేర్ చేస్తాను. దాంతోపాటుగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో 4 స్టార్ 5 స్టార్ 2 రేటింగ్ ఉన్నాయి మాత్రమే మనం పర్చేస్ చేసుకోవాలి.
దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేదనుకుంటే ఆ ప్రోడక్ట్ అయితే కొనకండి. అంతేకాకుండా మనం కొనాలన్న ప్రోడక్ట్ ఎవరైనా ఒకరు కొని దాని రివ్యూ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఆన్లైన్లో అయితే అప్లోడ్ అయితే చేస్తారు. అవి చూసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపించింది అనుకోండి, అప్పుడైతే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు 1-2 సార్లు ఖచ్చితంగా అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఓన్ డిసిషన్ పైన మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోండి.